హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. రసం పెడదామని టమాటాలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇందులో మాత్రానికి జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కందిపప్పు ఏపి ఈ విధంగా చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మిక్సీకి వేసుకొని మిరపకాయలు నూనెలో వేపుతాం కదా, అప్పుడు వేసి కలుపుతాను. నేను చూపిస్తాను ఎలా చేయాలో. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉప్పు వేసుకోవాలి. దీంట్లో టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలు పిసికేసి ఆ తొక్కు ఏమన్నా ఉంటే మిక్సీకి వేసేసాను. నేను వేపిన జీలకర్ర అవన్నీ వేసి ఈ విధంగా చేసుకున్నాను. చూడండి ఎట్లా వచ్చాయో. ఈ విధంగా పెట్టుకుంటే రసం టేస్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకున్నాను. రసానికి ఇవి ఎండుమిర్చి వేస్తున్నాను. తర్వాత ఇది ఇంగువ పొడి ఇందులో వేసేస్తున్నాను. నేను ఇంగువ పొడిని, మిరపకాయలు మరీ మాటేయంట, రసము బాగుండదు ఫ్రెండ్స్. కొత్తిమీర లేదు, అందువల్ల ఇంత కరివేపాకు వేసి పెట్టేస్తున్నాను. ఈ విధంగా చేసేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తాయి. రసము గ్యాస్ మీద పెట్టాను. ఇవి బుడగలు వచ్చినాక ఆపేసుకోవాలి. కొంతమంది తెల్ల పెట్టుకుంటారు, నేనైతే తెల్ల పెట్టను. బుడగలు వచ్చినాక ఆఫ్ చేసేస్తాను. నేను పసుపు అయితే వేయను రసంలో. నేను పసుపు లేకుండానే రసం పెట్టుకుంటాను, బాగుంటాయి. ఇదో ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి పొంగు ఎలా వచ్చిందో. ఇంతే, ఇంకా ఆఫ్ చేసుకునేదే. బాయ్ ఫ్రెండ్స్.